ఈపీటీవీ ప్రేక్షకులకు నమస్కారాలు. ఈ ప్రోగ్రాం ముఖ్యంగా శివరామకృష్ణ గారు నన్ను ఇంట్రడ్యూస్ చేసినందుకు ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు. నేను బొంబాయిలో విశ్రాంత ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్గా ఇక్కడే ఉండిపోయాము. మేము హైదరాబాద్ రావాలని ఒక కోరిక ఉండింది. ఆ కోరికలాగానే మిగిలిపోయింది. అయినా శివరామకృష్ణ లాంటి జర్నలిస్టుల వల్ల నేను తెలుగు రాష్ట్రంలోనే ఉన్నాను అనిపిస్తుంది ఒక్కోసారి. ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు కూడా మరోసారి ఆయనకు నేను థ్యాంక్స్ చేసుకుంటూ ప్రావిడెంట్ ఫండ్ గురించి కొన్ని సైలెంట్ ఫీచర్స్, కొన్ని వివరాలు సూక్ష్మంగా చెప్పదలుచుకున్నాను. ఈ మన టీవీలోనే కొన్ని పిఎఫ్ గురించి కొంతమంది వాళ్ళ అభిప్రాయాలు చెప్పారు. వాటికి నేను పిఎఫ్ కమిషనర్ రిటైర్ అయినప్పటికీ నేను చెప్పేది టోటలీ ప్రో పిఎఫ్ఏ కానీ యాంటీ పిఎఫ్ఏ కానీ కాకుండా వాస్తవాల గురించి నేను ఫోకస్ చేస్తుంటాను, వితౌట్ ఎనీ బయాస్. అలా అయితే ముఖ్యంగా ప్రావిడెంట్ ఫండ్ అనేది మీనింగ్, గ్రామటికల్ మీనింగ్ ఏంటంటే భవిష్యత్తు, ముందు చూపు కోసము మనం చేసుకునే సేవింగ్, అది ప్రావిడెంట్ ఫండ్, భవిష్య నిధి అంటాము. ఇది లాటిన్ వర్డ్ నుండి వచ్చిన వర్డ్ ప్రావిడెంట్. అయితే 1947 తర్వాత మనకు స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత అప్పటి నెహ్రూ గారి ప్రభుత్వము కొన్ని కార్మిక సంక్షేమాలు చేయాలని వాళ్ళు ఆలోచించారన్నమాట. అంతకుముందుగా లేవనిగా ఉన్నాయి, కానీ అదే ఇండిపెండెంట్ ఇండియా సోషలిస్టిక్ ప్యాటర్న్ సంబంధించి కార్మికుల సంక్షేమం కోసం ముఖ్యంగా మనం ఏం చేయగలుగుతాం, ఎలా చేయగలుగుతాం అని ఆలోచించి కొన్ని యాక్ట్స్ వాళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. ఉదాహరణకు ఫ్యాక్టరీస్ యాక్ట్. ఒకప్పుడు ఫ్యాక్టరీస్ యాక్ట్లో ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు 15 hours 20 hours వరకు పనిచేసేవాళ్ళు. అదొక స్ట్రీమ్ లైన్, ఒక యూనిఫామ్ టైమింగ్. అలా ఫ్యాక్టరీస్ యాక్ట్, ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్ 1947, యూనియన్లో అంటే యాజమాన్యానికి, వర్కర్స్కి, కార్మికులకు జరిగే డిస్ప్యూట్స్ని సాల్వ్ చేయడానికి ఇండస్ట్రియల్ డిస్ప్యూట్ యాక్ట్, వర్క్మెన్ కాంపెన్సేషన్ యాక్ట్, ఇలా కొన్ని లెజిస్లేషన్స్ వాళ్ళు పార్లమెంట్లో ఇంప్లిమెంట్ చేశామన్నమాట. అవి ఇప్పటి వరకు ఉన్నాయి. తర్వాత బోనస్ యాక్ట్ అని, మెటర్నిటీ యాక్ట్ అని, తర్వాత క్రమంగా ఎలా ఇండస్ట్రీ అభివృద్ధి అయిందో, డెవలప్ అయిందో అలా ఇవన్నీ సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ పార్లమెంటరీగానే అవుతాయి. ఇవన్నీ వన్ మ్యాన్ షోగా డైరెక్ట్గా చేయవు. అయిన తర్వాత అది ఒక స్టాట్యూట్ అవుతుంది. సో నోబడీ కెన్ ఛాలెంజ్. అలా November 1951లో ప్రావిడెంట్ ఫండ్ యాక్ట్ ఉండాలని పార్లమెంటు డిస్కస్ చేసి ఒక లెజిస్లేషన్ పాస్ చేసి ఈపీఎఫ్ అండ్ మిస్సెలేనియస్ ప్రొవిజన్స్ యాక్ట్ 1952 అని లాంచ్ చేశారన్నమాట. అదేవిధంగా నేను అందులో పనిచేస్తున్నందుకు నేను గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను, ఐఎమ్ ద ఎంప్లాయీ ఆఫ్ ఈపీఎఫ్ డిపార్ట్మెంట్. అయితే ఈపీఎఫ్ డిపార్ట్మెంట్లో ఒక విషయం ఏంటంటే, ఇది గవర్నమెంట్ ఓరియంటెడ్ ఆర్గనైజేషన్ కాదు సార్. స్టాట్యూటరీ యాక్ట్ అంటాం ఇది. ఇట్ ఈస్ నాట్ ప్యూర్లీ గవర్నమెంట్ డిపార్ట్మెంట్. కాకపోతే రూల్స్, రెగ్యులేషన్స్, పే స్కేల్స్ ఎంప్లాయీస్కి ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాదిరిగా ఉన్నప్పటికీ అడ్మినిస్ట్రేషన్ ఏదైతే ఉంటుందో, అడ్మినిస్ట్రేషన్ ఇస్ కంట్రోల్ సూపర్వైజ్డ్ బై ఏ బోర్డ్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ అని ఒక బోర్డు ఫామ్ చేశారన్నమాట. ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ప్రావిడెంట్ ఫండ్కు ఇండైరెక్ట్గా చెప్పాలంటే ఎంప్లాయర్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఈజ్ నాట్ ఎంప్లాయర్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఈజ్ ఎంప్లాయర్. మరి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఎవరు ఉంటారు? దిస్ బోర్డులో ఒక 40 మెంబర్స్ ఉంటారు. 10 members స్టేట్ గవర్నమెంట్, 10 members సెంట్రల్ గవర్నమెంట్. అలాగే ఎంప్లాయర్స్ ఏ కంపెనీస్లో అయితే ప్రావిడెంట్ ఫండ్ ఇంప్లిమెంట్ చేశారో ఆ కంపెనీకి సంబంధించిన డైరెక్టర్స్ అనుకోండి, ఎంప్లాయర్స్ అనుకోండి, వాళ్ళు ఉంటారు. అదేవిధంగా ఎంప్లాయీస్, ఎందుకంటే ఈ ఆర్గనైజేషన్ కార్మికుల కోసం చేస్తున్న ఆర్గనైజేషన్ కాబట్టి ఎంప్లాయీస్ రిప్రజెంటేటివ్స్ కూడా ఇందులో ఉంటారన్నమాట. ఎంప్లాయీస్ ఎలా ఉంటారంటే ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి చూసారు.
ఆల్ ఇండియా ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్, హిందూ మజ్దూర్ సభ, ఇలాంటి ఏవైతే ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయో ఆ ట్రేడ్ యూనియన్స్ రిప్రజెంటేటివ్స్ ఏ కంపెనీస్ కనెక్టెడ్ అయి ఉన్నారో వాళ్ళని తీసుకుంటారు. అఫ్కోర్స్ అపాయింట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే చేస్తుంది నోటిఫికేషన్ ఇచ్చి. అయితే వాళ్ళకు టర్మ్స్ 3 years 5 years ఇలా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్లో వాళ్ళ మెంబర్షిప్ వాళ్ళు తీసుకుని కాన్స్టిట్యూట్ చేస్తుంది అనమాట. స్టేట్ గవర్నమెంట్ 15, ఎంప్లాయర్స్ 10, ఎంప్లాయీస్ 10 ఇలా ప్రతినిధులను తీసుకొని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఒకటి ఫామ్ అవుతుంది. అయితే ఈ సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ ఎవ్రీ 2-3 months వాళ్ళు మీటింగ్ కండక్ట్ చేసుకొని ఫండ్ ఆర్గనైజేషన్ ఎలా నడవాలి, ఎలా ఉండాలి, పాలసీ మ్యాటర్స్ ఏముంటాయి, వర్కర్స్ సంబంధించింది, అందులో ఎంప్లాయీస్ సిస్టమ్ కూడా చూస్తారు. ఎందుకంటే సో లాంగ్ ఎంప్లాయర్ సర్వ్ యాక్టివ్, ఎంప్లాయీస్ కెనాట్ సర్వ్. అది ట్రేడ్ యూనియన్ లాజిక్ అనమాట. ఎందుకంటే ఒక పెన్నీది అంటానే, ఆ పెన్నీది అనేది ఎంప్లాయర్. కంపెనీ మూతపడిందంటే మనం ఇంట్లో కూర్చోవాల్సిందే కదా ఎంప్లాయీ. సో వాళ్ళ వెల్ఫేర్ కాకుండా వాళ్ళ సర్వైవల్ చూసుకుంటుంది సిబిటి. అలా అయితే ఈ 41 members దీనికి చైర్మన్ లేబర్ మినిస్టర్ ఉంటారు నార్మల్గా. అయితే ఈ 40 members మీటింగ్ ప్రతిసారి వీలవుతుంది వీలు కాదని చెప్పి ఏం చేస్తారంటే వీళ్ళు ఈ 40 members లోపలే ఒక 7-8 members కమిటీ, కోర్ కమిటీ అంటాం మనం పొలిటికల్. ఆ కోర్ కమిటీ ఫామ్ చేసి దిస్ కోర్ కమిటీ విల్ రిపీటెడ్లీ రెగ్యులర్లీ కండక్ట్ ద మీటింగ్స్. రెగ్యులర్గా తీసుకుంటారు వాళ్ళు. చేసుకొని ఎప్పుడైతే మళ్ళీ సిబిటి మీటింగ్ అవుతుందో వాళ్ళకి ఫీడ్బ్యాక్ ఇస్తారు. వాళ్ళ నుంచి కొన్ని ఇన్స్ట్రక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే ఈ పెద్ద ట్రస్ట్ 40 members ఒక మీటింగ్ పెట్టాలంటే 40 members వస్తారు రాదు. కాబట్టి ఎగ్జిక్యూటివ్ కమిటీ విల్ ప్రాక్టికలీ దే విల్ సూపర్వైజ్, దే విల్ convene the meetings and they will give the feedback to the CBT. ఇది అడ్మినిస్ట్రేషన్ వింగ్ అనమాట. సిబిటి ఏంటంటే ఇది ప్రావిడెంట్ ఫండ్. అయితే కొన్ని ఏమైతే మా దగ్గర ఏదైతే ఉంది ప్రావిడెంట్ ఫండ్ చేసి అకౌంట్స్ అనుకోండి, ఎంత ఇన్కమ్ వచ్చింది, ఎంత ఇన్వెస్ట్మెంట్ ఉంది, ఎలా ఉంది, అది ఎవ్రీ ఇయర్ పార్లమెంట్లో కూడా దాన్ని మేము డిపార్ట్మెంట్ లేబర్ మినిస్టర్ విల్ కేస్ ఇన్ ద పార్లమెంట్. అంటే ఒకవైపు ఏంటంటే ఇది స్టాట్యూటరీ బాడీ, ఇండిపెండెంట్ బాడీ అయినప్పటికీ ఇట్ విల్ బి ఓవరాల్ సూపర్విజన్, కంట్రోల్ అనలేము, సూపర్విజన్ అడ్మినిస్ట్రేషన్ బై ద పార్లమెంట్. ఇది లాజికల్ ప్రాక్టికల్ అడ్మినిస్ట్రేషన్ అనమాట. గవర్నమెంట్ ఏం చేస్తుంది, గవర్నమెంట్ అది చేస్తుంది, వాళ్ళు ఏంటి గవర్నమెంట్లో అనడం కాదు. ఇక్కడ గవర్నమెంట్ రోల్ చాలా తక్కువ. పాలసీ మ్యాటర్స్ లోపలే గవర్నమెంట్ విల్ దే విల్ ఫ్రేమ్ సమ్ రూల్స్. ఇలా అనుకుంటున్నామండి, ఇది ఎంతవరకు అవుతుందంటే అప్పుడు సిబిటి విల్ కమ్ టు ద సిబిటి విల్ ఎగ్జామిన్ ఇట్, సిబిటి విల్ అనలైజ్ ఇట్, ఆ సిబిటి విల్ ప్లేస్ బిఫోర్ ద గవర్నమెంట్. ఆ గవర్నమెంట్ అనేది మళ్ళీ పార్లమెంట్కే వస్తుంది. సో గవర్నమెంట్ అనేదానికన్నా నేనేమంటానంటే వీఆర్ కంట్రోల్ అండ్ సూపర్వైజ్ బై ద పార్లమెంట్. పార్లమెంట్ అన్నప్పుడు గవర్నమెంట్ రాదు అక్కడ. రిప్రజెంటేటివ్ ఆఫ్ ద పీపుల్, ఎంపీస్. రిప్రజెంటేటివ్ ఆఫ్ పీపుల్స్ ఆర్ నాట్ ద గవర్నమెంట్. ట్రెజరీ బెంచ్, రూలింగ్ పార్టీ ద గవర్నమెంట్. బట్ ఇండైరెక్ట్లీ ఈ అడ్మినిస్ట్రేషన్ ఇన్ పార్లమెంట్ అంటే అపోజిషన్ వాళ్ళు కూడా పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద గవర్నమెంట్ అనమాట. సో దిస్ ఈజ్ ద ప్రొసీజర్ గోయింగ్ ఆన్ ఇన్ సిబిటి. అయితే ఇప్పుడు అప్పుడు 51లో అయినప్పుడు సార్ ఏమైందంటే ప్రావిడెంట్ ఫండ్తో పాటు కొన్ని ఏజ్ ఓల్డ్ పెన్షనర్ బెనిఫిట్స్ కూడా ఇవ్వాలి అని అప్పుడు స్టేట్మెంట్ ఇచ్చాడు అప్పటి లేబర్ మినిస్టర్ 1951లో. కానీ అప్పటి పరిస్థితి ఎట్లా అయిందంటే దట్ ఎంప్లాయర్ ఇండియాలో ఇండస్ట్రీ అంత కదా ఫ్లరిష్ కాలేదు, గ్రాడ్యువల్గా అయింది. 47 అయితే 53 yearsలో మనం అంత ప్రోగ్రెస్ కాలేదు. వీఆర్ స్టిల్ అండర్ డెవలప్ కంట్రీ. ఇప్పుడు మనం డెవలప్ కంట్రీ అని చెప్పుకుంటున్నాం. ఈ డెవలప్ కంట్రీ మన 75 years అయింది. అయితే అప్పుడు ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏంటంటే ఏజ్ ఓల్డ్ పెన్షనరీ బెనిఫిట్ కూడా మనం చేసుకుంటే బాగుంటుంది, అది కూడా గవర్నమెంట్ చేస్తుంది అని ఒక హామీ ఇచ్చాడు. అది ఎప్పుడు చేశారు? 1971లో చేశారనమాట. ఫ్యామిలీ పెన్షన్ ఫండ్ యాన్సిలరీ ఆఫ్ ప్రావిడెంట్ ఫండ్.
సెపరేట్ యాక్ట్ అని కాలేదు. అప్పుడు వాళ్ళు చెప్పారు కాబట్టి అందులో స్టాట్యూట్లో లెజిస్లేషన్ లెజిస్లేషన్ బిల్, ఆ బిల్లో ఒక ప్యారా ఇంక్లూడ్ చేస్తారు. పిఎఫ్తో పాటు కూడా మనం లాంచ్ చేయాలి. కానీ ఆ టైంలో అది ఫీజబుల్ కాలేదు, ప్రాక్టికల్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్. సో దే హ్యావ్ టు వెయిట్ టిల్ 1971. 71లో అప్పుడు చేసినప్పుడు కూడా పార్క్లీ చేశారు. అది పార్క్లీ ఎలా చేశారు, డెత్ వైజెస్ సర్వీస్. అప్పుడు కూడా పర్పస్ అంతగా లేదు, మనం ఫండ్ అంత పర్పస్ లేదు, గవర్నమెంట్ కూడా ఇచ్చే తాగతు లేదు. అప్పుడు వాళ్ళలో మనం IMF వరల్డ్ బ్యాంక్ లోన్ తీసుకోవడమే కానీ లేబర్ ఓరియంటెడ్ స్కీమ్స్కి మన దగ్గర అంత డబ్బు లేదు. కాబట్టి ఏం చేశారంటే FPF, ఫ్యామిలీ పెన్షన్ ఫండ్, ఇప్పుడేమో EPS అంటున్నాం మనం, ఎంప్లాయీస్ పెన్షన్ స్కీమ్. దట్ ఈస్ ఫ్యామిలీ పెన్షన్ ఫండ్. ఫ్యామిలీ పెన్షన్ ఫండ్ అంటే ఫ్యామిలీకి ఎమర్జెన్సీ టైంలో ఏదైనా బెనిఫిట్ ఇస్తామా అని. అప్పుడు ఎలా ఉండేది ఆ బెనిఫిట్, పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్టర్ ద డెత్ ఆఫ్ ఎ పర్సన్ వైలింగ్ సర్వీస్, అప్పుడే వాళ్ళ ఫ్యామిలీకి ఏదో ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పి 1971 స్కీమ్ లాంచ్ అయింది. మీన్ వైల్ ఇంకో స్కీమ్ కూడా గవర్నమెంట్ ఒకటి ఫామ్ ఏం చేసిందంటే ఇన్సూరెన్స్ బెనిఫిట్ కూడా ఉంటే బాగుంటుంది అని. ఆ ఇన్సూరెన్స్ బెనిఫిట్ ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్ ఇన్సూరెన్స్ స్కీమ్ అని 1976లో లాంచ్ చేశారు. సో ఈ 3 స్కీమ్స్ ఇంటర్ రిలేటెడ్ విత్ ప్రావిడెంట్ ఫండ్. పెన్షన్ స్కీమ్ ఇస్ నాట్ ద ఇండిపెండెంట్ స్టాట్యూట్. మేము కవరేజ్ కూడా ఎలా చేస్తామంటే, మీరు PF మెంబర్ అయ్యారంటే వెంటనే ఆటోమేటిక్ మీకు EDL వర్తిస్తుంది, పెన్షన్ కూడా వర్తిస్తుంది. సేమ్ నామినీ ఫాలో అవుతారన్నమాట. అందులో నాకు ఎక్సెంప్షన్ కావాలి, నాకు ఎగ్జెంప్షన్ కావాలి, నాకు PF ఓకే, నాకు పెన్షన్, మాకు వేరే ప్రైవేట్ స్కీమ్స్ ఉంది, బజాజ్ స్కీమ్ ఉంది, పోతే జనరల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంది, వాళ్ళు నాకు చాలా ఇస్తారు, మీ దగ్గర లాస్ అవుతుంది అని అంటే అది కుదరదు. ఇట్ ఈస్ మ్యాండేటరీ, కంపల్సరీ. సో ఇక్కడే నేను చెప్పేది ఏంటంటే, ఎంప్లాయీస్ క్లాసెస్ అయ్యేది ఏంటంటే కంపారిజన్. అది మనం తర్వాత డిస్కస్ చేద్దాం ఫ్యామిలీ పెన్షన్ వచ్చినప్పుడు. జస్ట్ అండ్ PF కంప్లీట్ చేసిన తర్వాత వీ విల్ స్విచ్ ఓవర్ టు అదర్ స్కీమ్స్. ఈ PFలో ఇప్పుడు అరౌండ్ 12 crores మెంబర్స్ ఉన్నారు. ఇంట్రెస్ట్ రెగ్యులర్గా మేము CBT డిసైడ్ చేస్తుంది. ఒకప్పుడు 12% పర్ యానం ఇంట్రెస్ట్ కూడా ఇచ్చేవాళ్ళం. మేమంటే సారీ, నేను రిటైర్డ్, అలవాటు అయిపోయింది కాబట్టి మేము అంటున్నాను. సో 12 అది ఎకానమీ సంబంధించింది. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు కొంతమంది మెంబర్స్ ఎంప్లాయీస్ అంటుంటారు, మీ దగ్గర నుంచి ఏమొస్తుంది, PFలో మాకు ఏం లాభం, FDస్లో కానీ చిట్ ఫండ్లో కానీ మాకు ఇంత టర్న్ ఓవర్ వస్తుంది, ఇంత ఇంట్రెస్ట్ ఇస్తారు, మీరేమి ఇస్తారు. కానీ ఈల్డింగ్ అని అంటాం కదా మనం, ఈల్డింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ప్రావిడెంట్ ఫండ్ నేను స్టాక్స్లో చేయరు. పర్టికులర్లీ ఈ ఎంప్లాయీస్ రిప్రజెంటేటివ్స్ ఎవరైతే ఉన్నారో కొంతమంది CPI మెంబర్స్ ఆడితే, CPI మెంబర్స్ వాళ్ళ లాజిక్ మీకు తెలిసే ఉంటుంది. సెక్యూర్డ్, లిమిటెడ్ ఉండాలి, సెక్యూర్డ్ ఉండాలి. అలా చాలా వరకు ఆల్మోస్ట్ 90% గవర్నమెంట్ సెక్యూరిటీస్ లోపలనే వీళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. గవర్నమెంట్ సెక్యూరిటీస్లో బిల్డింగ్ తక్కువ వస్తుంది ఇంట్రెస్ట్. ఓన్లీ 4-5 years బ్యాక్ కొన్ని మార్కెట్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అని చెప్పి CBT డిసైడ్ చేసి 5% లాంచ్ చేశారు. దానికి కూడా సిపిఐ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో CBTలో వాళ్ళు అపోజ్ చేశారు, మీరు ప్రైవేటైజేషన్ చేస్తారు, గవర్నమెంట్ కంట్రోల్ లేకుండా పోతుంది, బిగ్ కంపెనీస్ వాళ్ళకు హ్యాండ్ ఓవర్ చేస్తారు, ఇది PF పర్పస్, ఎంప్లాయీస్ నోవేర్ అయిపోతారని పొలిటికల్ సంథింగ్ ఇదే. సో అది కాకుండా CBT ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ద ఫండ్ విచ్ ఆర్ కలెక్టింగ్ ఫ్రమ్ ద ఎంప్లాయీస్ షుడ్ బి కెప్ట్ ఇన్ సేఫ్ హ్యాండ్స్. సో విశ్వాసం ఏర్పడింది ఈ ఆర్గనైజేషన్ పై. ఆ విశ్వాసాన్ని మనం వేస్ట్ చేయకూడదు, మట్టిపాలు చేయకూడదు అని చెప్పేది. దాంతో భలే మనకు 2 రూపాయలు తక్కువ ఇంట్రెస్ట్ వచ్చినప్పటికీ సెక్యూర్డ్ కావాలి, ప్రిన్సిపల్ షుడ్ బి సెక్యూర్డ్. సో దిస్ ఈజ్ ద ఇంటెన్షన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్. దీనివల్ల ఇంట్రెస్ట్ కొంచెం కంపారిటివ్లీ విత్ మార్కెట్ తక్కువ కావాలి. దానివల్ల మెంబర్స్ కూడా మనం ఇంట్రెస్ట్ డిక్లరేషన్ తక్కువ చేస్తాం. సో ఇది ఫంక్షనింగ్ ఆఫ్ ప్రావిడెంట్ ఫండ్. ఇంతకుముందు ప్రావిడెంట్ ఫండ్ ఒకప్పుడు ఏంటంటే less than 5 years ఉంటే ఎంప్లాయీస్ షేర్ కొంచెం డిస్పోజ్ చేయాలంటే కట్ అయ్యేది.
ఇప్పుడు మనం 1 month వేసి విత్డ్రా చేసుకున్నా మనకు ఫుల్ అమౌంట్ విత్ ఇంట్రెస్ట్ ఇస్తుంటాం. దట్ ఈస్ ద ప్రావిడెంట్ ఫండ్ స్కీమ్ ఇది. దీని తర్వాత ఫ్యామిలీ పెన్షన్ తర్వాత తీసుకుందాం. దానికన్నా ముందు ఈడిఎల్ఐతో కొంచెం నేను షేర్ చేసుకుంటాను. ఎంప్లాయీస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్. దీంట్లో ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఉంటుంది. ఎంప్లాయీ వాళ్ళ శాలరీలకి ఏం తీసుకోము. ఎంప్లాయర్ ఇచ్చే శాలరీ నుండే 1% అయింది. అంతకుముందు 0.5% ఉండేది. ఆ 5%, 0.5% made to 1%. That amount we are deducting. Employer is deducting from his own matching amount. ఆ మ్యాచింగ్ అమౌంట్ ఎంప్లాయర్ డిపాజిట్ చేస్తాడు ఈడిఎల్ఐ అకౌంట్లో, మెంబర్స్ అకౌంట్లో. ఇన్ ద ఈవెంట్ దట్ మెంబర్ ఎక్స్పైర్స్, అంటే జబ్బే కానీ అనుకోండి, యాక్సిడెంటల్ డెత్ కానీ, ఏమైనా డెత్ అయినప్పుడు వితౌట్ ఎనీ రీజన్ అతని ఫ్యామిలీకి ఏదైతే పిఎఫ్ నామినీ ఉంటుందో వాళ్ళకి ఈడిఎల్ఐ అని డెత్ వైలెన్స్ సర్వీస్, అది మెయిన్ ఫ్యాక్టర్. సర్వీస్లో చనిపోయినట్టు ఎవిడెన్స్ ప్రూఫ్ ఉండాలి. దాని ప్రూఫ్ జనరల్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది, అతను శాలరీ రిజైన్ చేయలేదు, అతని పేరు ఎంప్లాయీ రోల్లో ఉంది, మాస్టర్ రోల్లో ఉంది. కాకపోతే ఫర్ ఎగ్జాంపుల్ అతను 6 నెలలు 1 year బెడ్రెడ్ అవుతాడు, ఆఫీస్కి వెళ్ళాడు, ఆయన డ్యూటీకి వెళ్ళాడు, లీవ్ వితౌట్ శాలరీ ఉంటుంది, వితౌట్ పే, బట్ ఈజ్ ఆన్ ద రోడ్. అలాంటి వాళ్ళు కూడా ఎలిజిబుల్. శాలరీ డ్రా చేసే అవసరం ఉండదు. ఒకటి ఏంటంటే అతను రిజైన్ చేయకూడదు, అతను ఫ్యాక్టరీ కంపెనీ రోల్స్లో ఉండి తీరాలి. ఇప్పుడు అది 7 lakhs వరకు ఇస్తుంది డిపార్ట్మెంట్ క్యాల్కులేషన్, డిపెండింగ్ అపాన్ శాలరీ. లాస్ట్ పే స్టేజ్, లాస్ట్ శాలరీ 12 months శాలరీ తీసి 35 times క్యాలిక్యులేషన్ ఫార్ములా ఇదే, దాని ప్రకారం ఇస్తుంది. ఇక్కడ మీకు చెప్పాలంటే ఒకటి ఉదాహరణ నేను ఇస్తున్నాను. ఇది 1976లో లాంచ్ చేసినప్పుడు ఈ ఈడిఎల్ఐ బెనిఫిట్ ఎంత ఉందో తెలుసా అండి? 500 rupees. 500 rupeesని 6 months తర్వాత 2000 rupees చేశారు. 5,000, 10,000, 25,000 అలా చేస్తూ మొన్నటి వరకు 2.5 lakhs ఇచ్చేవారు. ఇప్పుడు లాస్ట్ 2 years నుంచి 7 lakhs ఇస్తున్నారు. ఈ ఎగ్జాంపుల్ మీకు ఎందుకు ఇస్తున్నానంటే, పెన్షన్ ఏమిటి 1000 రూపాయలు దేనికి అవుతాయి, 1000 రూపాయలు సిగరెట్ ప్యాకెట్లు కూడా సరిపోవు మాకు, ఇది పెన్షనా అని చెప్పి తీసి పరిస్థితి అనుకుంటున్నాం అన్నమాట. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, ఏ విధంగా మన కార్పస్ పెరుగుతుందో ఆ విధంగా బెనిఫిషియరీస్ మెంబర్సే కదా. అది దాని బెనిఫిట్ దొరికేది ఇవాళ కాకపోయినా ఫ్యూచర్ కదా మెంబర్స్కే దొరుకుతుంది, అది ఎంప్లాయీస్కే దొరుకుతుంది. ఈడిఎల్ఐ ఒకప్పుడు 500 rupees ఇచ్చే స్కీము ఈరోజు 7 lakhs ఇస్తుందంటే దాని కార్పస్ ఎంతో పెరిగింది. సో దట్ కార్పస్ will be given to, benefit goes to ultimately గవర్నమెంట్కి వెళ్ళదండి, ₹1 కూడా గవర్నమెంట్కి వెళ్ళదు. ఎంటైర్ గోస్ టు ద వర్కర్స్, మెంబర్స్. ఓకే, ఇది ఈడిఎల్ఎస్. ఈ ఈడిఎల్ఎస్ స్కీమ్లో ₹1 కూడా మెంబరు కాంట్రిబ్యూట్ చేయడు, ఎంప్లాయర్ విల్ బి దేర్. అది అచ్చా. ఇంకోటి 21,000 అంటున్నారు, 15,000 ఉంది ప్రావిడెంట్ ఫండ్లో కాంట్రిబ్యూషన్. సో దే ఆర్ థింకింగ్ టు ఇంక్రీజ్ టు 21,000. అయితే కొంతమంది కన్సల్టెంట్స్ కానీ కొంతమంది వర్కర్స్ ఏమంటున్నారు, 21,000 ఇంటి మీకు మినిమం వేజెస్ యాక్ట్ కూడా 21,000 అయింది కదా, 21,000 చేయడం పెద్ద మా గొప్పనా అని అంటున్నారు. 21,000 యాంగిల్, ఎంప్లాయర్ యాంగిల్ కూడా మనం చూసుకోవాల్సి వస్తుంది ఒకసారి. ఒక్కరు ఎంగేజ్ అవుతున్నారు, వెదర్ దట్ ఎంప్లాయర్ ఈజ్ క్యాపబుల్ ఇనఫ్ టు కాంట్రిబ్యూట్ 21,000 శాలరీ మ్యాచింగ్ దాంతో చేసే అంత క్యాపబిలిటీ ఉందా ఓవరాల్గా. అది కొంతమంది ఏమంటారంటే ఇదంతా ప్రో యాంటీ లేబరు, ప్రో క్యాపిటలిస్ట్ అని చెప్పి అంటారు. క్యాపిటలిస్ట్ సర్వైవల్ కూడా చూసుకుంది కదా. ఇప్పుడు చేసామనుకోండి, ఒక 21,000 కంటే 30,000 చేసామనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, ఓ 5 years తర్వాత అతను ఇవ్వలేక, నేను పిఎఫ్ ఇన్స్పెక్టర్ ఉన్నప్పుడు చూపించాను కంపెనీస్, ఈ పిఎఫ్ ఈఎస్ఐసి కాంట్రిబ్యూషన్స్ అతను ఇవ్వలేక ఈస్ టు క్లోజ్ ఎస్టాబ్లిష్మెంట్. అయితే ఎంప్లాయర్ ఎప్పుడు పస్తులు ఉండడు. He will never go to starvation. Worker will be starved. ఎంప్లాయర్ ఏం చేస్తాడు, ఈరోజు బాంబేలో నేను సూరత్ వెళ్ళిపోతాను, వాపీకి వెళ్ళిపోతాను, హైదరాబాద్కి వెళ్ళిపోతాను, అక్కడ ఏదో చిన్న వ్యాపారం పెట్టుకొని చేస్తాను. కానీ వర్కరు అలా లేదు.
45 years 50 years అయిన వర్కరు అయ్యా ఈ గోడి విడిచి వెళ్ళిపోరా నువ్వు వేరే చూసుకోంటే అతను వెళ్ళిపోలేదు. ఎందుకంటే వర్కరు ఆ మెంటాలిటీ అంత ఎక్స్పోజ్ కాదు, ఎంప్లాయర్ ఉన్నంత ఎక్స్పోజ్ కాదు. సో వాట్ ద డిపార్ట్మెంట్ సిబిటిసి దే ఆర్ సీయింగ్ ద సర్వైవల్ ఆఫ్ ఎంప్లాయర్ ఆల్సో టు కీప్ ద ఆర్గనైజేషన్ ఇన్ గుడ్ హెల్త్. అదొక బ్యాలెన్సింగ్ గా చూసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు వర్కర్స్, కొంతమంది వర్కర్స్, ఇప్పుడు ట్రేడ్ యూనియన్స్ ఉంది. ఇప్పుడు నేను కూడా ట్రేడ్ యూనియన్లో పనిచేస్తాను మా డిపార్ట్మెంట్లో. కొంతమంది ట్రేడ్ యూనియన్ ప్రొఫెషనల్స్ వాళ్ళు ఏమంటారంటే కంపెనీకి దువా చెల్లించాయి, ది ఫ్యాక్టరీస్ chimney should be kept alive, then only the persons workmen ఇంకా పేరు చెల్లిగా వాడు కడుపు మాడకూడదంటే ఫ్యాక్టరీ చిమ్నీ ఎప్పటికీ లైవ్ ఉండాలి అన్నమాట. అర్థం ఏంటంటే ఎంప్లాయర్ షుడ్ ఆల్సో హ్యావ్ సర్వైవ్. అలా పెన్షన్ ఈరోజు తక్కువ ఉంది, 1000 రూపీస్ 1500 రూపీస్ ఉంది. ఏమి ఇస్తున్నారంటే పూర్ణోస్ అనుకో 10 years తర్వాత 10,000 కూడా ఇవ్వచ్చు కదా కార్పొరేట్స్. అలా అయితే ఇది ఈడిఎల్ఐ పిఎఫ్. దీని తర్వాత పెన్షన్ స్కీమ్ చెప్పినట్టుగా 1971 స్కీమ్ని 1995లో మరోసారి దాన్ని స్టడీ చేశారు. ఎక్స్పర్ట్ కమిటీ స్టడీ చేసి ఇప్పుడు మనము ఈ పెన్షన్ స్కీము, అప్పుడు విడో పెన్షన్ బెనిఫిటే ఉండేది. వర్కర్ హూ డై వైల్ ఇన్ సర్వీస్ వాళ్ళ ఫ్యామిలీకే ప్రొటెక్షన్ ఉండేది. తర్వాత ఏమైందంటే ఆఫ్టర్ ల్యాప్స్ ఆఫ్ 1995 అంటే ఇప్పుడు 52 40 years తర్వాత మనము ఫ్యామిలీ పెన్షన్, ఎంప్లాయీస్ పెన్షన్, సూపర్ యాన్యుయేషన్ పెన్షన్ మనం ఇచ్చే పరిస్థితికి వచ్చాము, మనం ఇద్దాము అని ఒక డెసిషన్కి వచ్చారనమాట. వచ్చి ఇది నవంబర్లో స్టార్ట్ అయింది. నవంబర్ 1995 రీప్లేస్ చేశారు. నేను కొత్త యాక్ట్ ఏం కాదు. అప్పుడు కూడా ఫ్యామిలీ పెన్షన్ చేసేప్పుడు 71లో కూడా ఏమన్నారంటే దిస్ ఓన్లీ స్టాప్ గ్యాప్ ఫర్ సూపర్ యాన్యుయేషన్ పెన్షన్. మరి అప్పుడే ఇవ్వాల్సింది కదా 71లో, ఇప్పుడనే అప్పుడు ఫండ్స్ లేవు. ఇట్ ఈస్ నాట్ కేపబుల్, ఆర్గనైజేషన్ నాట్ కేపబుల్ టు టేక్ కేర్ ఆఫ్ ద సూపర్ యాన్యుయేషన్ పెన్షన్. వాస్తవం చెప్పాలంటే ఇప్పుడు 95, ఇప్పుడు మనం 2024లో ఉన్నాం. ఆల్మోస్ట్ ఇప్పుడు 30 years అవుతుంది. మరి ఈ 30 yearsలో కూడా మనం 1000 కానీ ఎక్కువ ఇవ్వలేకపోతున్నామంటే బికాస్ ఆఫ్ ద కార్పొరేట్స్. 78 lakhs పెన్షనర్స్ ఉన్నారండి. కార్పస్ వస్తుంది, ఓకే, యు ఆర్ గెటింగ్ ఫండ్స్. అట్ ది సేమ్ టైం మరి అది అందరూ హైయర్ పే స్కేల్స్ మెంబర్స్ కాదు. బీడీ మేకింగ్ ఎంప్లాయీస్ ఆర్ దేర్ ఇన్ నిజామాబాద్. మీ దగ్గర ద బిగ్గెస్ట్ బీడీ మేకింగ్ ఇండస్ట్రీ తెలంగాణలో. అక్కడ మాది రీజనల్ ఆఫీస్ కూడా ఉంది. ఫస్ట్ చేస్తారు సబ్ రీజనల్ ఆఫీస్ అయినప్పుడు నిజామాబాద్ని రీజనల్ ఆఫీస్ చేశారనమాట. అక్కడ ఇంకా పెద్దగా ఏం లేదు, మెంబర్స్ ఎక్కువ ఉన్నారు. ప్రొవిడెంట్ ఫండ్ మెంబర్స్ ఆర్ మెనీ, బట్ వాళ్ళ ఈల్డింగ్, వాళ్ళ కాంట్రిబ్యూషన్ చాలా తక్కువ. ఎందుకంటే వాళ్ళ శాలరీ హార్డ్లీ 2000, 3000, 5000 కాంట్రిబ్యూషన్ నుండి డిడక్షన్ చేసి రిపోర్ట్ చేశారు. ఇన్ ద ఈవెంట్ ఈ బీడీ మేకింగ్ లేడీ ఎక్స్పైర్స్ ఆఫ్టర్ కాంట్రిబ్యూటింగ్ 1 month. ఆ కాంట్రిబ్యూషన్ ఏంటంటే ఒక 4 రోజుల కాంట్రిబ్యూషన్ ఉంటుంది సార్. అని చనిపోతే వాళ్ళ ఫ్యామిలీకి త్రూ అవుట్ ద లైఫ్ లాంగ్ డిపార్ట్మెంట్ ఆఫ్ పెన్షన్. అది ఒక అందుకు చూస్తే అది ఇండైరెక్ట్లీ అది డిపార్ట్మెంట్కి లాసే కదా. లాస్ అని అనలేము, ఇట్ ఈస్ సోషల్ మోటో, సోషల్ వెల్ఫేర్ మోటో. సోషల్ వెల్ఫేర్ మోటోకు ఒక కేసు, లేబర్ కేసు, నేను మా డిపార్ట్మెంట్లో నేను 12 years లీగల్ డిపార్ట్మెంట్లో పనిచేశాను. ఈ 1995 స్కీమ్ వచ్చిన కూడా ఐ వాజ్ క్లార్క్. లీగల్ డిపార్ట్మెంట్లో నేను అసిస్టెంట్గా ఫైల్ పట్టుకెళ్ళి కోర్టుకి వెళ్తే మా లీగల్ ఇన్స్పెక్టరు, మా అసిస్టెంట్ కమిషనర్ లీగల్, వాళ్ళతో నేను వెళ్ళేవాడిని అన్నమాట. సో వాట్ ఎవర్ నాలెడ్జ్ ఐ గాట్ హియర్, ప్రాక్టికల్ నాలెడ్జ్, దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద లీగల్ సెల్ అండ్ గోయింగ్ టు లా కోర్ట్స్ రెగ్యులర్లీ. హైకోర్టు పోతే లేబర్ మినిస్ట్రీలో మా దగ్గర హియరింగ్స్ అయ్యాయి. సో నాది పెద్ద అక్కడ ఏం లేదు, జస్ట్ ఐ ఓన్లీ ఫైల్ తీసుకెళ్ళడం, నోట్ రాసి బ్రీఫ్ చేయడము, పాయింట్స్ ఇవ్వడము పెద్ద సార్కి, అంతవరకే నా పని ఉండేది. అప్పుడు
ఎందుకంటే గ్రూప్ సి కదా. అండ్ దట్ వాజ్ సార్ట్ ఆఫ్ కల్టివేషన్. రైతు చేస్తాడు కదా, పని చేస్తుంటాడు కదా, చిన్న చిన్నవి కెనాల్ చేయడం, నీళ్ళు తీసుకోవడము, నీళ్ళు ఇవ్వడము పొలాలలో. సో లైక్ దట్ ఐ డెవలప్ మై నాలెడ్జ్. సో దట్ జడ్జ్ ఐ సెడ్ సోషల్ వెల్ఫేర్ అన్నప్పుడు అది ప్రాఫిటా లాసా, ఇట్ ఈస్ నాట్ ఎ కార్పొరేట్ సెటప్. ఇట్ ఈస్ అన్ ఆర్గనైజేషన్ లుకింగ్ అవుట్ ద ఇంట్రెస్ట్ ఆఫ్ ద ఎంప్లాయీస్. అయితే అక్కడ ఏమంటారంటే గవర్నమెంట్ హ్యాస్ టు ఫండ్. వీళ్ళు ఏమంటారు, గవర్నమెంట్ హ్యాస్ టు ఫండ్. బట్ ఇక్కడ యాజ్ పర్ ద స్కీమ్ ప్రొవిజన్ ₹1 కూడా గవర్నమెంట్ రాదే మనకి. 1.16% ఆఫ్ ద పెన్షన్ కాంట్రిబ్యూషన్ కమింగ్ ఫ్రమ్ ద సెంట్రల్ గవర్నమెంట్. అపార్ట్ ఫ్రమ్ దట్ వేరే ఏం లేదన్నమాట. ఏమైనా రావాలంటే మరి ఇప్పుడు సబ్సిడీ ఇస్తారు సెంట్రల్ గవర్నమెంట్, గివింగ్ సబ్సిడీ టు స్టేట్ గవర్నమెంట్స్. రోడ్ కన్స్ట్రక్షన్కి ఇస్తుంది, వెల్ఫేర్ మెజర్స్ ఇస్తుంది, పీడిఎస్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఫుడ్ గ్రీన్స్కి సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. మరి అలాంటి ప్రొవిజన్ ఇంకా ప్రొవిడెంట్ ఫండ్లో రాలేదు. ఐ డోంట్ నో, ఫ్యూచర్ రావచ్చు కూడా. కానీ ఇప్పుడు పరిస్థితి చూసి ఏంటంటే రాదేమో అనిపిస్తుంది. ఎందుకంటే మన కార్పస్ సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోతుంది అనమాట. దానికోసం గేట్ చూడాలి. ఈ జనరేషన్ మే చేంజ్. సో ఇది ఫ్యామిలీ పెన్షన్ గురించి. 1000 ఇప్పుడు ఉంది. ఈ ప్రతిసారి యాక్చువల్గా ఒకసారి నేను మన ఛానల్లోనే చూశాను. ఒక మెంబరు ఏమన్నా అంటే అంత ఎలక్షన్స్ కంటే ఉంది, ఇది 21,000 చేస్తే అంటున్నారు, ఇప్పుడే చేయడం ఏంటి, మరి ఎలక్షన్ ముందు అంతా. ఎలక్షన్ దీనికి సంబంధం లేదండి. బికాస్ ఇట్ ఈస్ నాట్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా అని మీకు తెలిసే ఉంటుంది. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుండి శాలరీస్ వస్తుంటాయి. సో బడ్జెటరీ ప్రొవిజన్లో కూడా ఫినాన్స్ మినిస్టర్ స్టేట్ గవర్నమెంట్కి అలొకేషన్ చేస్తుంది అనమాట. మీరు ఇండియా బడ్జెట్లో చూస్తూనే ఉంటారు, ఇండియన్ గవర్నమెంట్ బడ్జెట్లో ఎవరీ ఫిబ్రవరిలో ఇట్లా. మరి ₹10 ప్రొవిడెంట్ ఫండ్ డిపార్ట్మెంట్కి ఇస్తున్నామని చెప్పి రాస్తారా ఎక్కడైనా? ఎక్కడ రాయలేదు. బికాస్ వీ హ్యావ్ అవర్ ఓన్ ఫండ్స్. ఆర్గనైజేషన్స్ ఉంటాం, వాళ్ళ ఫండ్స్ ఉన్నాయి, అందులో ఉంటే మనం జనరేట్ చేయాలి. ఎలా మెంబర్షిప్ పెరుగుతుందో అలా. ఇప్పుడు 12 crores మెంబర్స్ ఉన్నారంటే there is no such organization in the world. ఇంత చక్కగా మేము వితౌట్ ఎనీ మ్యానిపులేషన్, ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెంట్, క్రిస్టల్ క్లియర్గా చేసి ఎవ్రీ ఇయర్ పార్లమెంట్లో దాన్ని బిల్డ్ చేసి, నాట్ ఎ సింగిల్ మెంబర్ రేజింగ్ పాయింట్ అగైన్స్ ద ప్రొవిడెంట్ ఫండ్ డిపార్ట్మెంట్ ఫండ్స్. మీరు ఎక్కడైనా ఎక్కండి, మీరు ఏ పొలిటిషియన్ తీసుకెళ్ళండి, పిఎఫ్లో घोटाला జరుగుతుంది, స్కామ్ జరుగుతుంది అని మీరు విన్నారా? పేపర్లో విన్నారు. బికాస్ అడ్మినిస్ట్రేషన్ ఈజ్ సో పర్ఫెక్ట్, సో ట్రాన్స్పరెంట్. సో ఇక్కడ ఏంటంటే నాకు కూడా అనిపిస్తుంది ₹1000 చాలా తక్కువే. ఎందుకంటే ₹1000 ఇవాళ రేపు ఏముంది, మార్కెట్ వాళ్ళు తీసుకుంటే మనం రిక్షాలో వెళ్ళొచ్చినా కానీ ₹1000 తక్కువ. కానీ బిల్డింగ్ ఏదైతే ఉంది, డిపార్ట్మెంట్ ఫండ్ కార్పస్ ఉంది, పరిస్థితుల్లో ఏంటంటే ఇంత ఇవ్వగలుగుతుంది అనమాట. నేను మీకు ఉదాహరణ చెప్పినట్టుగా నిజామాబాద్ బీడీ మేకింగ్ ఎంప్లాయీస్. ఇంకొకటి ఏం చెప్పాలంటే ఇన్సూరెన్స్ ఎలిమెంట్ ఈజ్ దేర్. వెన్ ఇన్సూరెన్స్ ఎలిమెంట్ ఈజ్ దేర్, ఫర్ ద సేక్ ఆఫ్ యువర్ కలీగ్ యూ హ్యావ్ టు స్పెండ్. నేను అదే చెప్పాను. ఇప్పుడు కోర్టులో ఒక జడ్జి ఏమన్నా అంటే సోషల్ వెల్ఫేర్ అన్నప్పుడు నాకు ₹1000 వస్తున్నాయి, ఎదుటి వ్యక్తికి ₹100 వస్తున్నాయి, అతని కోసం నేను ఇవ్వచ్చు కదా. దట్ ఈజ్ ఎలిమెంట్ ఆఫ్ సోషల్ ఎలిమెంట్. సోషలిస్టిక్ ఎలిమెంట్ అలాగే ఉంటుంది. తోటి వాటి కోసం కొంచెం మనం స్పేర్ చేద్దాం. అది కార్మికుల్లో ఆ కల్చర్ అనేది కొందరు రావచ్చు, కొందరు రాకపోవచ్చు. ఇట్ ఈజ్ హ్యూమన్ నేచర్. ప్రతి ఒక్కరు నేను చెప్పినట్టే నా విధంగానే, నా విధానం సరైనగానే ఉండాలంటే ఉండకపోవచ్చు. బికాస్ మ్యాన్ హ్యాస్ హ్యావింగ్ హిజ్ ఓన్ క్వాలిటీస్ అండ్ హిజ్ ఓన్ చాయిసెస్ అండ్ టేస్ట్. But when the organization making some issues, something, we may like it, we may not like it. But organization or government will take into consideration of the uniform of the entire human force. So this is the logic of family pension. The family pension లో ఇంకా అంటే ఫ్యామిలీ పెన్షన్ ఎవరికి వస్తుంది, ఎలా వస్తుంది,
అవన్నీ స్కీమ్లో ఎలాగో ఉంటాయి. అంటే ఆప్షన్ ఎలిమెంట్ ఒకటి వచ్చింది. ఇప్పుడు మీరు పేపర్లో కూడా చదివే ఉంటారు, హయ్యర్ పెన్షన్ కోసం ఒకటి ప్రొవిజన్ ఉంది చాలా 26లో ఆప్షన్ తీసుకోండి. 12% రిడక్షన్ ఎంప్లాయర్ అవుతుంది, 12% రిడక్షన్ ఎంప్లాయీస్ కాంట్రిబ్యూటర్స్. అవి చేసి పిఎఫ్లో డిపాజిట్ చేశారు, అలాగే 8.33 పెన్షన్లోకి వెళ్తుంది. ఇంకొకటి నేను చెప్తే కొంచెం మెంబర్స్కి అదేమే ఫీల్ ఫండ్ కమింగ్ ఇన్ ద పెన్షన్ పర్పస్లోకి అయితే వచ్చింది 8.33, అది ఎంప్లాయీస్ శాలరీకి రాదు కదండి. నేను కాంట్రిబ్యూట్ ఎవరు చేస్తారు? ఎంప్లాయర్ చేస్తారు. మీరు బజాజ్ ఫినాన్స్ తీసుకోండి, బజాజ్ ఇన్సూరెన్స్ తీసుకోండి, HDFC ఇన్సూరెన్స్ తీసుకోండి. 5 years ₹1,00,000 డిపాజిట్ చేశారు అనుకోండి, 5 years కంటిన్యూస్, నాకు ఇది తీసుకున్నారు కదా అంత వస్తుంది. దాన్ని కంపేర్ చేస్తే మీ ఫ్యామిలీ పెన్షన్, మీ EPS 95 ఏమి ఇస్తుందండి, ఇదంతా బోగస్ అని అంటుంటారు. మా ఫ్రెండ్స్ కూడా అంటుంటారు. ఐ ఇన్వెస్టెడ్ ఇన్, ఈవెన్ మై సెల్ఫ్ ఇన్వెస్టెడ్ ఇన్ HDFC స్టాండర్డ్ లైఫ్ ఫర్ 5 years. ఐఎమ్ గెటింగ్ 2,000 rupees ఫర్ 3 months. కానీ ఇక్కడ డిఫరెన్స్ ఏంటి? EPS 95లో కాంట్రిబ్యూటర్ ఎవరు? ఎంప్లాయర్. HDFC స్టాండర్డ్ లైఫ్లో, బజాజ్ స్టాండర్డ్ లైఫ్లో కాంట్రిబ్యూటర్ ఎవరు? ఇన్సూరర్. ఐఎమ్ స్పెండింగ్ ఫ్రమ్ మై ఓన్ పాకెట్, ఐ క్యాన్ ఎక్స్పెక్ట్. When you're not spending from your pocket, your employer is contributing for your say. నీకు బాధ ఎందుకు? ఇది నేను అన్నానంటే they will say you are a pro-capitalist. లాజికల్గా ఆలోచించండి. వాళ్ళు అంటుంటారు ఏంటంటే నేను ఇంత చేశాను అంత చేశాను, నా పిఎఫ్లో నా ఫ్యామిలీ పెన్షన్ నేను ఇంత కాంట్రిబ్యూట్ చేశాను. నిజంగా మీరు చేశారా? నిజంగా మీ శాలరీ చేశారా? చేయలేదు. కానీ అది డెవలప్ అయిపోయింది అనమాట. ఎందుకైందంటే 1971లో 1.16 ఇచ్చేవాళ్ళం మనం. అయితే EPS 95లో ఆ 1.16 కూడా మీ దగ్గర తీసుకోవట్లేదు డిపార్ట్మెంట్. ఎంటైర్ 8.3 is taken by from employer. బట్ స్టిల్ అది ఎందుకు అనిపిస్తుంది అంటే మీ అకౌంట్లో ఉన్నాయి కాబట్టి మీకు అనిపిస్తుంది. Originally, that is not your own pocket money. It is the money paid by your employer on behalf of you for the department. అయితే ఇది చాలా తక్కువ మంది ఆలోచిస్తారు. అలా మీరు అనుకుంటే యూ విల్ ఫీల్ గుడ్ రిలీఫ్. సర్లే ఏదో ఎంప్లాయర్ ఇచ్చాడు కదా, ఏదో వచ్చిందని ఇంకో ఫీల్ అవుతుంది. కానీ ఇది నాది అని అన్నప్పుడు మీకు బాగా అనిపిస్తుంది అన్నమాట. సో భూమి వాళ్ళ అయితే ఈ ఆప్షన్ ఒకటి ఉంది, నేను చెప్పినట్టు సెక్షన్ 26 ఆప్షన్ ఉంది. మీరు 8.33 ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ EPSలో డిపాజిట్ చేస్తున్నారండి. మీకు హయ్యర్ పెన్షన్ కావాలంటే యూ కెన్ ఎక్సర్సైజ్ అండర్ ఆప్షన్ అండర్ para 26. యూ కెన్ కాంట్రిబ్యూట్ అప్ యువర్ ఓన్. ఎంప్లాయర్తో పాటు మీరు కూడా ₹5,000 నా శాలరీకి డిడక్షన్ చేయండి. ఆ స్కీమ్ అయిందనమాట. దానికి సుప్రీంకోర్టు వరకు వెళ్ళారు. సుప్రీంకోర్టు కూడా ఇందులో ఫేవరబుల్గా ఆర్డర్ వచ్చింది. ఇది మొన్న సమ్వేర్ ఇన్ November 22, 4th November 22లో సుప్రీంకోర్టు అది చాలా వైటల్ అండ్ లాజికల్ ఆర్డర్. ఫర్ హయ్యర్ పెన్షన్ ది పర్సన్, ఎ మెంబర్ కెన్ కాంట్రిబ్యూట్ ఫ్రమ్ హిజ్ ఓన్ సాలరీ అలాంగ్ విత్ ద ఎంప్లాయర్ షేర్. సో దట్ ఈస్ అది ఇప్పుడు జస్ట్ ఇనిషియల్ స్టేజ్ ఉంది. డిపార్ట్మెంట్ ఈజ్ వర్కింగ్ చేస్తుంది. కొన్ని సర్క్యులర్స్ వచ్చాయి. ఇంకా ఆప్షన్ కూడా September 2014 నుండి ఆప్షన్ ఇచ్చారు. మీరు ఉదాహరణకి ఇప్పుడు 2024లో మీరు రిటైర్ అనుకోండి, 2014లో మీరు మెంబర్ అయితే మీకు ఆప్షన్ మీరు ఎక్సర్సైజ్ చేసుకోవచ్చు. సో దట్ విల్ గివ్ సమ్ హయ్యర్ పెన్షన్ టు. ఇంకోటి కంక్లూడింగ్ ఒకటి చెప్తాను. మఫత్లాల్ గ్రూప్ చేసిన నా ఎక్స్పీరియన్స్ బట్టి చెప్తున్నాను అనమాట. ఈ పెన్షన్ గురించి 1971 పెన్షన్ గురించి మఫత్లాల్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఉన్నాయి. స్టాండర్డ్ నేను బాంబేలో ఉంది మఫత్లాల్ ఫ్యామిలీ. 1919లో ఇది మఫత్లాల్ ఎస్టాబ్లిష్మెంట్ వాళ్ళు అహ్మదాబాద్లో చేశారు. తర్వాత బాంబేలో కూడా వాళ్ళకి టెక్స్టైల్లో కెమికల్స్ అయ్యాయి, చాలా అయ్యేవాళ్ళు. మఫత్లాల్ గగల్బాయ్ ద పాయనీర్ ఆఫ్ ద మఫత్లాల్ గ్రూప్.
1819 అనుకుంటానండి. ఆయన లాంచ్ చేశారనమాట. టెక్స్టైల్స్ జస్ట్ లైక్ అంబానీస్ అంతా ఇప్పుడు మనం చూస్తున్నాం. వీళ్ళు సెంచురీస్ అయిపోయి. అయితే వీళ్ళది ఒకటి గ్రూప్ ఉందన్నమాట. నేను చెప్పిన స్టార్టింగ్ చెప్పాల్సింది ఈ ప్రావిడెంట్ ఫండ్ 52 కన్నా ముందు జనరల్ ఎవరికి లేదు, గవర్నమెంట్ ఉంటుంది. కానీ కొన్ని కంపెనీస్ మఫత్లాల్ గ్రూప్, టాటా గ్రూప్, ఇండియా స్టీమ్ నావిగేషన్, ఇండియా ఫ్యామిలీస్, వీళ్ళంతా పెద్ద పెద్ద ఫ్యామిలీ వాళ్ళు ఏమంటారు, పుంజీపతి అంటారు హిందీలో, క్యాపిటలిస్ట్. వాళ్ళు పిఎఫ్ వాళ్ళు పెట్టుకున్నారు, ప్రైవేట్ ప్రావిడెంట్ ఫండ్ అని లాంచ్ చేసి ఓన్లీ ఫర్ మేనేజరియల్ క్యాడర్, హయ్యర్ సాలరీ ఎంప్లాయీస్ కోసం వాళ్ళ పిఎఫ్ వాళ్ళు అప్పుడు వాళ్ళు ఇంప్లిమెంట్ చేసుకొని వాళ్ళు మేనేజ్ చేశారనమాట. ఈ 1952 యాక్ట్ అయిన తర్వాత ఈ దీనిలో వచ్చేసి, అయితే ఈ మఫత్లాల్ గ్రూప్ వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ దేర్ హ్యావింగ్ 1971 స్కీమ్ వచ్చిన తర్వాత ఈ స్కీమ్ మాకు వద్దు అక్కర్లేదని చెప్పి వాళ్ళు కేసు ఫైల్ చేశారు సమ్వేర్ ఇన్ 82-83. అది 87-88లో ఫైనల్ హియరింగ్ వచ్చింది బాంబే హైకోర్టులో. దట్ వాజ్ వెరీ ఏమంటామంటే డిపార్ట్మెంట్కి ఒక తలనొప్పి అయిపోయింది అనమాట. ఎంతవరకు అయిందంటే సార్ అంటే అసలు ఈ స్కీమే అవసరం లేదు, ఆప్షన్ పెట్టండి, ఎవరికైతే ఇష్టం ఉంటుందో వాళ్ళు తీసుకుంటారు, ఎవరికైతే ఇష్టం లేదో వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం యాజ్ పర్ స్కీమ్ ప్రొవిజన్ ఏంటంటే మ్యాండేటరీ, ఎవ్రీబడి ఇష్టం ఉన్నా లేకపోయినా తీసుకోవాల్సిందే. అండ్ ఇట్ ఈస్ ఇంటర్ రిలేటెడ్ విత్ ద ప్రావిడెంట్ ఫండ్. ఎవరీ పిఎఫ్ మెంబర్ ఈజ్ ఆటోమేటికలీ పెన్షన్ మెంబర్. అయితే వాళ్ళు ఏమన్నారంటే అది తీసేయండి, యూ రిమూవ్ ఇట్, యూ గో టు పార్లమెంట్ అండ్ యూ టేక్ ద అమెండ్మెంట్. అంతవరకు వాళ్ళు డిస్కషన్ అయ్యింది. అయిన తర్వాత అది కోర్టు అప్పుడు ఏంటంటే సరే ఆప్షన్ పెడితే బాగానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఆప్షన్ పెట్టాం సార్, మేము ఆప్షన్ పెట్టామంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఆ టైంలో 20,000 శాలరీ దాని కాంట్రిబ్యూటింగ్, మరి అప్పుడు 200 రూపాయల శాలరీ ఉన్న బీడీ ఎంప్లాయీ కూడా పెన్షన్ ఇస్తుంది. మరి ఎక్కడ నుంచి? దట్స్ వాట్ కోర్ట్ సేస్. The survival question to keep your colleague in a comfortable position from your pocket. ఇది అన్నామంటే వీళ్ళు హైబ్రిడ్ శాలరీ వాళ్ళు ఏమంటారు, వాట్ గవర్నమెంట్ యాక్సెస్ ఇస్తున్నాం కదా, అది వాళ్ళ పని మా పని ఏంటి, నేను కూడా ఏంటి వాళ్ళ డబ్బులు అని వీళ్ళు అంటారు అన్నమాట. బట్ ఈవెన్ కోర్ట్ ఆల్సో వచ్చింది. ఆ తర్వాత ఈ మఫత్లాల్ గ్రూప్ ఏమైందంటే అప్పీల్ ఫైల్ చేశాం. అప్పీల్ ఫైల్ చేస్తే అప్పీల్ డిపార్ట్మెంట్ ఫేవర్లో అయింది. అయితే సమ్వేర్ ఇన్ మార్చ్ 1994లో సుప్రీంకోర్టులో ఇది ఫైనల్ ఆర్డర్ అవుతుంది. అరౌండ్ 10-12 years వరకు ఈ మ్యాటర్ ప్రొలాంగ్ అయింది కోర్టులో. వెదర్ టు గివ్ ఆప్షన్ టు ద ఫ్యామిలీ పెన్షన్, ఆప్షన్ గ్రాంటెడ్ ఆర్ నాట్ గ్రాంటెడ్, whether it is beneficial if you grant, whether it is loss if you not grant. I am I paid salary, I am unnecessarily contribute. ఒకవేళ మీరు నాకు ఫ్యామిలీ పెన్షన్ ఆప్షన్ ఇస్తే ఆ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ నాకు వచ్చేదే కదా, నాది కాదు అమౌంట్, బట్ ఐఎమ్ ఎంటైటిల్ ఫర్ మై సేక్ ఈజ్ డిపాజిటింగ్ ఇన్ ద ఫండ్. ఐ డోంట్ వాంట్. దట్ వాజ్ ద స్టాండ్ ఆఫ్ ద ఎంప్లాయీ, దట్ వాజ్ ద స్టాండ్ ఆఫ్ హై పేడ్ సాలరీ పర్సన్, పర్టికులర్లీ కార్పొరేట్. అయితే సార్ 1995లో నేను ఇన్స్పెక్టర్గా అయ్యాను. ఇన్స్పెక్టర్ ఈ బెలాట్ స్టేట్, నరిమన్ పాయింట్ ఇన్స్పెక్షన్కి వెళ్ళేవాళ్ళు. అయితే కొన్ని సెమినార్స్ అది కండక్ట్ చేసేవాళ్ళం. మా చీఫ్ కమిషనర్ కండక్ట్ చేసి యూస్ టు ఎడ్యుకేట్ అని అనలేము, వాళ్ళకి ఎంటర్టైన్ చేసామన్నమాట. పిఎఫ్ స్కీమ్ ఏంటి, పెన్షన్ స్కీమ్ ఏంటి, మీరు ఎందుకు యాక్సెప్ట్ చేయాలి. ఎందుకంటే ప్రతి స్కీమ్లో ఈథిక్ ప్రాబ్లమ్ ఉంటాయి. నోబడీ విల్ వెల్కమ్ ఎనీ న్యూ స్కీమ్, బట్ ఇట్ ఈస్ ఫర్ ద బ్యూరోక్రాట్స్ కాదు డిపార్ట్మెంట్ టు కన్విన్స్ ఎవ్రీబడి. ఎందుకంటే ఎనీ యాక్ట్ మేడ్ బై ద పార్లమెంట్ ఈజ్ యాడింగ్ ఓవరాల్ ఒక ఏంటంటే ఈ ఫేవర్లో ఉంటాయి. మచ్ ఆఫ్ కోర్స్ 30% మే నాట్ బి అగ్రీయింగ్ ఇట్, బట్ ఇట్ విల్ బి ఓవరాల్ వెల్ఫేర్ దృష్టిలో పెట్టుకొని ఒక పార్లమెంట్ ఒక యాక్ట్ పాస్ చేస్తుంది అన్నమాట. అలా చాలా కష్టమైంది మాకు ఈ 95 స్కీమ్లో చేయాలంటే. మాకు అవసరమే లేదు, మాకు అయితే చెప్పాను కదా, బజాజ్ స్కీమ్ ఉంది, జనరల్ ఇన్సూరెన్స్ స్కీమ్ ఉంది, మాకు ఈ స్కీమ్ అవసరమే లేదు. దెన్ దట్ ఈస్ మఫత్లాల్ గగల్బాయ్ కేస్ ఇన్ సుప్రీం కోర్ట్
They have given specific guidelines and orders also. Scheme is good. It should be for the socialistic nature of the society. Such schemes are welcome. Capitalistic is different. ఇప్పుడు మీరు జైపాల్ రెడ్డి ఫార్మర్ తెలంగాణ మినిస్ట్రీ ద ఇలైట్ పర్సన్ సూదిరి జైపాల్ రెడ్డి, ఎస్ జైపాల్ రెడ్డి, ఆయన రాశాడు 10 isms: కమ్యూనిజం, క్యాపిటలిజం, హ్యూమనిజం. అలా ఆయన 10 isms రాశాడు అనమాట. హౌ కమ్యూనిజం హెస్ టేకెన్ ప్లేస్ బికాస్ ఆఫ్ ద ఎక్సెసివ్నెస్ ఆఫ్ ద క్యాపిటలిజం. ఎందుకంటే ఒక రెవల్యూషన్ వచ్చేసింది కదా సార్. ఇప్పుడు ఎంతకాలము నాది నేనని చూస్తే డౌన్ టౌన్ పర్సన్ మీరు పట్టించుకోకపోతే ఈ విల్ బ్యాగ్ ఇవ్వండి, లాస్ట్ అవుతారనమాట. ఎట్ దట్ టైం నోబడి విల్ దాన్ని తట్టుకోలేకపోతున్నా. కమ్యూనిస్ట్కు ఏదైతే లాంచ్ అయింది ఆయన రాశాడు, ఆయన 10 isms రాశాడు. వాట్ ఆర్ ద రూట్ కాజ్ ఆఫ్ ద కమ్యూనిజం, క్యాపిటలిజం వాజ్ ద రూట్ కాజ్ ఆఫ్ ద కమ్యూనిజం. ఎందుకంటే బాండెడ్ లేబర్ ఇవన్నీ ఒకప్పుడు ఏమైనా ఒక జనరేషన్ అయిన తర్వాత వాళ్ళకు ఒక డిస్కస్ చేసింది అనమాట. వీళ్ళు ఏమనుకుంటాం, వాళ్ళ మనుషులు మేము మనుషులు, మా దగ్గర డబ్బు ఎందుకు, నా దగ్గర తినడానికి తినలేదు అని ఒక రెవల్యూషన్ వచ్చింది అనమాట. సో ఇది రాకుండా ఉండడానికి సోషలిజం ఇది వన్ ఆఫ్ ద బెస్ట్. నెహ్రూ గారు చెప్పారనమాట, సోషలిజం నైదర్ కమ్యూనిజం నాట్ క్యాపిటలిజం, ఇట్ ఈస్ మిడిల్, మధ్యదారి అంటాం కదా సార్, అలా అన్నమాట. సో దానికి కొంత స్పేస్ చేయవచ్చు. సెల్ఫ్ సస్టైన్డ్ కదా, సెల్ఫ్ సఫిషియెంట్ కదా. when we are self-sustained, what is the harm if you say something for that? That's what Supreme Court said in the Mapatlal case. థ్యాంక్స్ సార్ మరోసారి. అయితే మన ప్రేక్షకులు మీ మీద దాడి చేసే అవకాశం ఉంది, నెక్స్ట్ కాసుకోండి. ఎందుకంటే ఇప్పుడు ఆ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీమ్ సంబంధించి కానీ మీరు ఒక మాట అన్నారు, దానికి సంబంధించి కంట్రిబ్యూషన్కి సంబంధించి మీ దగ్గర పైసా తీసుకోవట్లేదు కదా, మీ ఎంప్లాయర్ ఇస్తున్నాడు. ఎంప్లాయర్ ఇస్తుంటే మీరెందుకు అట్లా ఫీల్ అవుతారు, మీ జేబులో పెట్టినట్టు అని. కానీ ఎంప్లాయర్ ఎప్పుడు ఇస్తాడు, వాడు చాకరీ చేస్తే ఇస్తున్నాడు సార్. ఇప్పుడు కుల వృత్తుల వాళ్ళు ఉంటారు, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను నేను మీకు. కుల వృత్తుల వాళ్ళు పల్లెటూరుల్లో ఒక నాయ బ్రాహ్మణ లేకపోతే రజక ఇటువంటి కొన్ని కులాలు ఉంటాయి. వాళ్ళకి డైలీ పని ఉంటుంది. వాళ్ళ అకేషనల్గా కూడా కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది. ఏది చావుకి, పెళ్ళికి, పుట్టినరోజుకి, అన్నిటికీ. వీళ్ళు లేనివి అసలు ఏమేమి ఉండవు. అయితే వీళ్ళు మామూలుగా వర్క్ చేసినందుకు యాక్చువల్గా ఏం చేస్తారు, సంవత్సరానికో నెలకో వాళ్ళు మాట్లాడుకున్న దీని ప్రకారం వడ్ల రూపంలోనో ధనం రూపంలోనో వాళ్ళ వేతనాలు వాళ్ళకి ఇస్తారు. కానీ కానీ వాళ్ళకి పండగలకి పబ్బాలకి తప్పనిసరిగా అన్నము, పిండి వంటలు వీళ్ళు ఏం చేసుకుంటే అవి పెట్టాల్సిందే, పెడతారు. మేము పెట్టమంటానికి వీల్లేదు మొదటిది వాళ్ళు. ఎందుకని దే ఆర్ ది సర్వెంట్స్ ఆఫ్ ది సొసైటీ కదా. అట్లా అని చెప్పేసి అసలు నీకు ఎందుకు ఇవ్వాలరా, నీకు ఇస్తున్నాం కదా అంటానికి అవకాశం లేదు మొదటిది. ప్లస్ వీళ్ళేంటి, గవర్నమెంట్ అండర్టేకింగ్లో కానీ లేకపోతే ప్రైవేట్ వీటిలో కానీ వీళ్ళు పని చేస్తున్నారు. వీళ్ళు పని చేస్తున్నందుకు ఇంక్రిమెంటల్ రూపంలోనూ ఇంకో రూపంలోనూ అది ఒక బెనిఫిట్టే, కానీ అది చట్టపరమైన ఒక సదుపాయం. అందుకని చెప్పేసి ఆ డబ్బులు మీవి కాదు అంటానికి మీకు హక్కు ఉందా? నిజానికి ఈపీఎఫ్ వాళ్ళకు ఉందా? మీరేమంటున్నారంటే మీ జేబులోనే డైరెక్ట్ తీసుకోవట్లేదు కదా, మీరు అంతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అని అంటున్నారు. కానీ వీళ్ళు పని చేస్తున్నారు కాబట్టి తప్పనిసరిగా ఆ డబ్బులు కూడా వీళ్ళే. వీడు పని చేయకుండా ఇంట్లో కూర్చుంటే వాడు ఇస్తాడా సార్? ఎవరు? ఈ విషయం నేను ఇన్స్పెక్టర్ ఉన్నప్పుడు 2 కంపెనీస్లో టాటా గ్రూప్లోనే నేను చెప్పాను ఒకసారి. మీరు అన్నట్టు దాడి చేయడం కాదు, అది ఎక్స్పీరియన్స్ చేశాను నేను.
ఎక్స్పీరియన్స్ 5-6 మెంబర్స్ వచ్చారు, నన్ను మావు చుట్టుకొని స్టార్ట్ చేశారు అనమాట. ఇలా ఇలా అంటారు అలా అంటారు అంటే ప్రాక్టికల్గా మీరు ఆలోచించండి. వే యు ఆర్ కరెక్ట్. అన్లెస్ నేను పని చేస్తున్నాను కాబట్టి మీరు ఇస్తున్నారు, పని చేయకపోతే ఆ ఎంప్లాయర్ కాంట్రిబ్యూషన్ ఉండదు. కానీ ఇప్పుడు సోషలిస్టిక్ నేచర్ వచ్చినప్పుడు కొంచెం మనం స్పేర్ చేయాల్సి వస్తుంది, సాక్రిఫైస్ చేయాల్సి వస్తుంది. హ్యూమనిజం అదే హ్యుమానిటీ సర్లే నాకంత తక్కువ ఉంది కదా వాటికి ఇచ్చేదాన్ని అన్న. ఇక్కడ ఎవరికి ఇస్తున్నాము? కార్పస్కి ఇస్తున్నాము, ఫండ్కి ఇస్తున్నాము. దట్ మనీ గోయింగ్ టు ద డౌన్ ట్రాడన్ మోస్ట్ డిజర్వింగ్ పర్సన్. గవర్నమెంట్ ట్యాక్స్ రూపంగా తీసుకోవడం లేదు కదా సార్. ఎక్కడికి వెళ్తుంది? నాకన్నా ఇంటి వాడికి వాడు హ్యాండ్ టు మౌత్ డిజర్వింగ్ పర్సన్ వాళ్ళకి ఇస్తున్నప్పుడు దాన్ని ఓర్చుకోవాల్సి వస్తుంది. ఓకే ఓకే, అంతవరకు ఓకే. మీరు ఇందాక ఆ మాట అనేటప్పటికి ఏమవుతుందంటే అది నెగటివ్గా వినిపిస్తుంది. యాక్చువల్గా మీరు ఇప్పుడు చెప్పింది కరెక్ట్. ఏంటి, పెద్దవాడి దగ్గర ఎక్కువ తీసుకుంటారు, చిన్నవాడి దగ్గర వాడి అయితే రేషియో ఒకటే, కానీ పెద్దవాడి దగ్గర నుండి తీసుకునేది ఎక్కువ అమౌంట్ వచ్చిందిగా, రేషియో ఒకటే అయినా కూడా. అంతే కదా సార్? కాబట్టి ఆ మనీలో కొంత బాగా లోవర్ లెవెల్లో ఉన్న వాళ్ళకి వెళ్తుంది అనేది మీ ఉద్దేశం. అది ఒక ఫీలింగ్ ఉండాలి. అవి ఉంటే పర్లేదు, ఓర్చుకుంటారు. పర్లేదులే, ఓకేలే అని అనుకుంటారు అన్నమాట. సరే, మా ప్రేక్షకులైతే మీ మీద బొంబార్డ్ చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఐ థింక్ యూ షుడ్ హ్యావ్ ఆన్సర్ టు దెమ్ ఇఫ్ యూ లైక్ ఇట్. Sure. Okay, కాసుకోండి. Because sir, this issue went up to court of law. Yeah. సుప్రీం కోర్ట్ నేను చెప్పినట్టు ఏంటంటే ఫ్యామిలీ పెన్షన్ 1971 స్కీమ్, అప్పుడు ఇంకా 1995 స్కీమ్ రాలేదు సార్. అది 71 స్కీమ్కే వాళ్ళు అపోజ్ చేశారు. అపోజ్ చేసి అప్పుడు డిపార్ట్మెంట్ కాస్త భయపడిపోయింది. ఎందుకంటే మరి ఇది ఆప్షన్ ఇస్తారో ఏమో, మరి ఇన్ ద ఈవెంట్ ఆప్షన్ కార్పస్ విల్ బి నో వే. కాకపోతే డిపార్ట్మెంట్ ఏం చేసిందంటే కన్విన్స్ చేయగలిగింది సుప్రీంకోర్టు. మన జీవన్ రెడ్డి వన్ ఆఫ్ ద జడ్జ్ ఫర్ దట్ కేస్ 1994 అయినప్పుడు ఆయన కన్విన్స్ చేసింది. ఎలా కన్విన్స్ చేసింది? ఈ సోషలిస్టిక్ ఎలిమెంట్నే హైలైట్ చేసింది డిపార్ట్మెంట్. ఇండియా ఈజ్ డెవలపింగ్ కంట్రీ, హ్యావింగ్ ద వర్క్ ఫోర్స్, ఇండస్ట్రియల్ లేబర్ ఇంత పర్సెంటేజ్ ఉంది, ఇంత పర్సెంటేజ్ ఇంత వస్తుంది, కార్పొరేట్ నుంచి ఇంత వస్తున్నాయి. ఆ కార్పొరేట్ నుంచే మేము డైవర్ట్ చేస్తున్నాము, గవర్నమెంట్ తీసుకోవట్లేదు అని చెప్పి ఆ విధంగా కన్విన్స్ చేసి డిపార్ట్మెంట్ హెస్ సక్సీడెడ్ టు గెట్ ద జడ్జ్మెంట్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ మీన్స్ వర్క్ ఫోర్స్. మేము ఇప్పటికీ రాస్తుంటాం, ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వర్కింగ్ ఫర్ ద డౌన్ ట్రాడర్ లేబర్ వర్క్. అది ఫస్ట్ ఇంట్రొడక్షన్ మాకు ఎట్లకి ఏంటంటే బైబుల్ మాదిరిగా. ఎందుకంటే ఇంటెన్షన్ ఈ డౌన్ ట్రాడన్ వర్క్ ఫోర్స్ అలా వస్తుంది అనమాట. ఈ డౌన్ ట్రాడన్ వర్క్ ఫోర్స్ అయితే ఉన్నాయి సార్, ఇవి కార్పొరేట్ ఎంప్లాయీస్ నచ్చవు, అందుకే దాడి చేస్తారు, ఓర్చుకోవాల్సి వస్తుంది ఓసారి. ఓకే సార్, అలా. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం అనుకుంటున్నాను నేను. ష్యూర్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.